చెన్నై నగరం మధ్యలో ఉన్న మైలాపూర్ ప్రాంతం ఒక మహాదివ్య రహస్యాన్ని దాచుకుని ఉంది. ఇదే చోట పూర్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షస సంహారానికి కావలసిన అపార శక్తుల కోసం తల్లిదండ్రులైన శివపార్వతులపై తపస్సు చేశారని చెబుతారు. తపస్సు ఫలించి పార్వతీ పరమేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమై తమ కుమారునికి వేలాయుధాన్ని ఆశీర్వాదంగా ఇచ్చాడట. ఆ ఆయుధంతో రాక్షస సంహారం పూర్తి చేసిన తరువాత స్వామివారు సింగారవేల్‌గా తిరిగి వస్తారు. అదే సమయంలో ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యుడికి అర్పించి దివ్య వివాహం నిర్వహించాడు. అనంతరం ఇంద్రుని వాహనమైన మహాగజం ఐరావతంపై దేవసేనతో కలిసి స్వామివారు భూలోకంలోని మైలాపూర్ చేరినట్టుగా పురాణాలు చెబుతాయి. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా ఐరావతంపై కూర్చుని దర్శనమిస్తాడు. ఈ అరుదైన రూపం మహత్తరమైనదిగా చెప్పబడుతుంది. వివాహం కాని వారికి కళ్యాణ యోగం, సంతానం కోరే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవాలంటే చెన్నై చేరుకుని అక్కడ నుంచి బస్సులు లేదా ఆటోలతో సులభంగా మైలాపూర్ కపాలీశ్వర ఆలయానికి చేరుకోవచ్చు.